ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతోంది. పాత బియ్యం కార్డులు జగన్ బొమ్మ, వైఎస్ బొమ్మ కలిగి ఉన్న కార్డులను కూడా రద్దు చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక నవదంపతులకు కూడా కొత్త రేషన్ కార్డులు త్వరలోనే దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతోంది. రాష్ట్రంలో నవదంపతులకు కొత్త రేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులకు అవకాశం కల్పించే దిశగా కూడా ఆన్లైన్ పోర్టల్లో మనకి అవకాశం కల్పించనున్నారు. దీంతోపాటు రేషన్ కార్డు రూపురేఖలను కూడా పూర్తిగా మార్చనుంది ఏపీ ప్రభుత్వం. క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో వీటిని జారీ చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అనేవి దాదాపు పూర్తయ్యాయి. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఈ ప్రక్రియ అంతా కూడా ప్రారంభమవుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలపడం జరిగింది. ఈ సంక్రాంతి నుంచే మనకి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలవుతుందని కూడా విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులో పేరు కలిగి ఉండే విధంగా, అది కూడా అర్హత ఉన్న వారందరికీ కూడా ఈ రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సో 2 లక్షల మందికి ఇప్పుడు రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభమైతే మాత్రం ఈ లబ్ధి అనేది చేకూరనున్నట్లు తెలుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో 1,48,00,000కు పైగా రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. నవదంపతుల నుంచి అందిన దరఖాస్తులు సుమారు 70,000కు పైగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులు కూడా కలిపితే టోటల్గా 2 లక్షలకు పైగా రేషన్ కార్డు ఇవ్వాల్సి వస్తుందని అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. అంటే రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు సుమారు 1,50,00,000కు చేరే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ కార్డులు వైసీపీ రంగులు కలిగి ఉన్నాయని ఒక ఆరోపణ అయితే ఉంది. ఇక జగన్ బొమ్మలతో కూడా వాటిని అయితే ఇచ్చారు. ఇదైతే వాటికి సానుకూలంగా మార్చివేశారని ప్రభుత్వం అయితే అప్పట్లో చేసింది. క్రెడిట్ కార్డును పోలి ఉండేలా ఇప్పుడు డిజైన్ అయితే రీజైన్ చేయించారు. క్యూఆర్ కోడ్తో ఇది అయితే ఉండనుంది. స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలిపేలా రూపొందించారు. సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత కార్డుల జారీ ప్రక్రియ అనేది మొదలవబోతోంది. గతేడాది డిసెంబర్లోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది ప్రారంభించాలని, సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రాథమికంగా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక అదైతే సాధ్యం పడలేదు. అధికారులు రెవెన్యూ సదస్సుల్లో నిమగ్నం అవడం, ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగడంతో కార్డుల దరఖాస్తుల స్వీకరణ అనేది తీసుకునే ప్రక్రియను వాయిదా వేశారు. అయితే వైకాపా ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డుల వ్యవస్థ అస్తవ్యస్తమయంగా తయారైందని ప్రభుత్వం అయితే గుర్తించింది. దీంతో దరఖాస్తు చేసుకున్న వెంటనే అప్పట్లో కొత్త రేషన్ కార్డును వెంటనే ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన కొద్ది రోజులకే దాన్ని పక్కన పెట్టారని కూడా పేర్కొనింది. 6 నెలలకు ఒకసారి ఇస్తామంటూ కూడా దరఖాస్తు పెట్టడంతో చాలామంది రేషన్ కార్డులకైతే దూరం అయ్యారు. దీంతో రాష్ట్రంలో కొత్తగా పెళ్లి చేసుకున్న నవదంపతులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఏడాదిగా కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూనే ఉండిపోయారు. ఇక లాస్ట్కి ఎలక్షన్స్ అయితే వచ్చాయి. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ప్రారంభం కాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఈ సంక్రాంతి నుంచే ప్రారంభం అవనుంది. కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు చేర్పులకు కూడా అప్పట్లో అయితే అనుమతే లేదు. ఇప్పుడు అనుమతి ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావించింది. దీంతో వేలాది మంది ప్రభుత్వ పథకాలకు అర్హత అప్పట్లో సాధించలేకపోయారు. ఇదే సమయంలో ఆన్లైన్ దరఖాస్తు విధానాన్ని కూడా నిలిపివేయడం జరిగింది. వీటన్నిటిని పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. సో ఇప్పుడు సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది కూటమి ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. త్వరలోనే రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభమై ప్రతి ఒక్కరికి కూడా, కొత్త వారికి కానీ లేదా రేషన్ కార్డులో పేర్లు లేని వారికి కూడా కొత్తగా అవకాశం కల్పించి వాళ్ళ పేర్లను కూడా జోడించే విధంగా అవకాశం ఇవ్వబోతోంది.